హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హోటల్ స్టైల్లో వెజ్ కుర్మా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కుర్మా మనకు చపాతీ, పూరి, పులావ్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కుర్మా చేసుకోవడానికి వెజిటేబుల్స్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆవిరికుడుం పాత్రలో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని ప్లేట్ని పెట్టుకోవాలి. తరువాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు అరకప్పు, ఒక పెద్ద సైజు బంగాళదుంపను పైన పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అరకప్పు సన్నగా కట్ చేసుకున్న బీన్స్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. మనకి వెజిటేబుల్స్ ఉడికే లోపల మిక్సీ జార్ తీసుకొని అందులో అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలుకలు, 3 లవంగాలు, చిన్న రాతి పువ్వు వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సోంపు, 3/4 టీ స్పూన్ గసగసాలు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఈ విధంగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. మనకి వెజిటేబుల్స్ కూడా ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఒక చిన్న బిర్యానీ ఆకు, 1/4 టీ స్పూన్ సోంపు, సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టమాటా, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మరో 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి. 3 నిమిషాల తర్వాత మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం ఉడికించిన వెజిటేబుల్స్ 1 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మసాలా అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ మనకి ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఫ్రోజన్ బఠానీ, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర మామూలు బఠానీ ఉంటే గనక ఉల్లిపాయలతో పాటే బఠానీని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి వెజ్ కుర్మా హోటల్ స్టైల్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కుర్మాను బౌల్లోకి తీసుకొని చపాతీ, పులావ్, పూరీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కుర్మా రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.